హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో సేమియా కేసరి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంతమందికి సేమియా కేసరి చేసేటప్పుడు సేమియా గట్టిపడిపోవడం, సరిగ్గా ఉడకకపోవడం, తీపి ఎక్కువ అవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. మనకి భోజనాల్లో వడ్డించే సేమియా కేసరి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పుడు సేమియా కేసరికి సేమియా నేను బామినో సేమియా తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏ సేమియా అయినా తీసుకోవచ్చు. 1 కప్పు సేమియా తీసుకున్నాను. మీరు ఇలా కప్పుతో కానీ గ్లాస్తో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. కొలతలు ఒకటే. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. మీరు ఒకవేళ కొంచెం చిన్న కప్పుతో చేశారనుకోండి 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేడయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను జీడిపప్పు కిస్మిస్ తీసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే బాదం పప్పుని కట్ చేసి కూడా వేసుకోవచ్చు. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో సేమియా వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, సమానంగా వేగుతుంది. చూడండి, నెయ్యి సరిపోయిందో లేదో తెలియాలంటే ఈ విధంగా ఉండాలి. మీకు బాగా తడితడిగా కనిపిస్తుంది కదా, ఎలా ఉంది అంటే నెయ్యి సరిపోయినట్టు. మీకు ఇలా లేదు అనుకుంటే కనుక ఇంకొక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి తక్కువ ఉన్న కేసరి అంత బాగోదు, పొడి పొడిగా ఉండదు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఈ విధంగా వేగాలి. ఇలా ఉంటే కేసరి రంగు బాగుంటుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియాకి అదే కప్పుతో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. నీళ్లు మరగాలి. మీరు నీళ్ళు క్వాంటిటీ కనుక తక్కువ వేశారనుకోండి, సేమియా ఉడికిన తర్వాత మనం పంచదార వేస్తాం కదా, పంచదార వేసి ఉడికించేసరికి అది చాలా గట్టిగా పుల్లల్లా అయిపోతుంది. కేసరి అస్సలు తినలేము. చూడండి, నీళ్లు మరిగినాయి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా వేయించుకున్న సేమియా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. పైన మూత పెట్టాల్సిన అవసరం ఉండదు. అలాగే మంట మాత్రం అస్సలు పెంచద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడి ఇలా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. పట్టుకొని చూస్తే సేమియా కూడా చాలా మెత్తగా ఉంటుంది. ఇలా ఉడికితే కనుక మీకు పంచదార వేసాక కేసరి గట్టిపడదు, చాలా బాగా వస్తుంది. 1 కప్పు సేమియాకి అదే కప్పుతో 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 4 యాలకులు కూడా వేసి కలుపుకోవాలి. మామూలుగా మనం ఏ స్వీట్ చేసినా 1 కప్పు తీసుకుంటే 1 కప్పు పంచదార లేదా 1 కప్పుకి కొంచెం ఎక్కువే వేస్తాము. కానీ సేమియాకి ఎక్కువ తీపి పట్టదు, తక్కువ వేసుకోవాలి. చూడండి, పంచదార వేసాక మళ్ళీ పల్చగా అయినట్టు అయింది కదా. ఇప్పుడు ఇది మళ్ళీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మంట పెంచొద్దు, మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా ఉంటుంది. చూడండి, ఇది ఇలా బాగా ఉడికి దగ్గర పడింది కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో చివరిగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేక ఇంకాస్త దగ్గర పడుతుంది. నేనైతే ఫుడ్ కలర్ వేయలేదండి. మీరు కావాలి అనుకుంటే పంచదార వేసినప్పుడే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. కానీ సేమియా బాగా వేయించుకుంటే కలర్ కూడా అవసరం ఉండదు. చూడండి ఎంత చక్కగా ఉందో. పండగలప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. లేదా మీరు ఎక్కువ మొత్తంలో ఏదైనా స్వీట్ తక్కువ టైంలో చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు. ఇది 2 రోజుల వరకు ఉంటుందండి, అస్సలు పాడవదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.